హలో హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ఇదొక స్మాల్ వీడియో అన్నమాట. బాగుంటుంది చూడడానికి, స్కిప్ చేయకుండా చూసేయండి. సడన్గా అయితే ఇంకా ఫతేపూర్ మైసమ్మ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సడన్గా అనుకోలేదు, వెళ్ళాలని ఉంది కానీ ఈ రోజే వెళ్తాము అనేసి అనుకోలేదన్నమాట. ఇంకా రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి అనేసి ఇంకా సడన్గా అయితే ఇంకా అదే రోజు ప్లాన్ చేసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నా వీడియోస్ చూసి చాలామందికి అయితే ఈ టెంపుల్ తెలిసి ఉండొచ్చు. ఇంకా మైబ్నర్కి నవాపేట్కి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఫతేపూర్ మైసమ్మ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితే మాట్లాడురా అంటే మాట్లాడుతున్నాడు, అంత నేచర్ గురించి. అయితే నేను ఇక్కడ వాయిస్ మొత్తం పోయింది. అయితే నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది తనను కూడా మాట్లాడిపిద్దాం వీడియోలో అన్నట్టు. తనకు కూడా చాలా ఇష్టం ఇట్లా మాట్లాడడము, కాకపోతే టైం కుదరదు. ఇట్లా వీడియోస్ తీయాలి, వీడియోస్లో మాట్లాడాలి అంటే నాకంటే ఎక్కువ ఆయనకే ఇష్టం అన్నమాట. ఇంకా ఏం చేస్తాము, ఇంకా తన పని అలాంటిది కాబట్టి, లేకపోతే నా ఇద్దరం కలిసి మంచి వీడియోస్ తీసేవాళ్ళం. కానీ ఆయనకు కొంచెం టైం ఉండదన్నమాట. అదే మా పని బాధ. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్. అయితే టెంపుల్కి మాత్రం ఇద్దరమే వచ్చేసాము. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని పిలవదలుచుకోలేదు. ఎందుకంటే మా పరిస్థితి అసలు బాగాలేకుండే, అంటే ఫైనాన్షియల్గానే కాదు. ఒకరిని పిలిస్తే ఇంకొకరు అలుగుతారు, ఒకరిని పిలవడం వల్ల ఇంకొకరు సఫర్ అవుతారు, ఫీల్ అవుతారు అనేసి మేము ఎవరిని పిలుచుకోలేదు. ఇంకా ఊర్లోనే 2 కోడి పుంజులు అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళైతే పెంచారన్నమాట. ఇంకా అవే తీసుకొచ్చేసారు ముందు రోజు నైట్. ఇంకా అత్తమ్మ అయితే ఇంకా వెళ్ళి వచ్చేసేయండి అని చెప్పేసింది అన్నమాట. ఇంకా అత్తమ్మ కొంచెం అర్థం చేసుకుంటుంది కాబట్టి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాము. కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఎంత హ్యాపీగానే ఉండొచ్చు. అండ్ మాకిద్దరికి సరిపడా సామాన్లు అయితే ఇవే అన్నమాట. బ్రిత్ర అయితే వచ్చినప్పటి నుంచి ఇలా ఆడుతూనే ఉంది అన్నమాట. నేను తెచ్చిందే కొన్ని సామాన్లు అంటే గ్లాస్ పెట్టేసుకొని మంచిగా ఆడుతుంది. మాకైతే ఇలా టెంపుల్స్కి వెళ్ళి వంట చేసుకొని తినడం అయితే అలవాటే అన్నమాట, నాకు మా హస్బెండ్కి. ఎందుకంటే చాలాసార్లు మేము ఇద్దరమే వెళ్తాము. ఇంకో టెంపుల్ ఉంది, అక్కడ కూడా మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అన్నమాట, ఇయర్లీ వన్స్. అక్కడైనా సరే నేను మా హస్బెండ్ ఇద్దరమే వెళ్ళేసి ఇంకా కోడి పుంజులు కట్ చేసి ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం పెట్టి తినేసి వచ్చేస్తాం అన్నమాట, ఇద్దరికి సరిపడంత వంట చేసేసుకొని. అండ్ ఫస్ట్ టైం అయితే ఒక మంచి పని చేశాను, చిన్న సిలిండర్ తెచ్చుకున్నాను అన్నమాట. అక్క పంపించింది, అంటే మా ఆయన వాళ్ళ అక్క అన్నమాట. చాలా హెల్ప్ఫుల్ అయింది, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ రైస్ అయితే వండుతున్నాను, బగారా రైస్. అండ్ కొంచెం మటన్ కర్రీ కూడా చేశాను అన్నమాట. ఫస్ట్ మటన్ కర్రీ అయితే చేసి పెట్టుకున్నాను, కోడి పుంజు కట్ చేసే లోపల. ఇంకా మటన్ కర్రీ ప్రిపేర్ చేసేసి ఇంకా అదే కుక్కర్లో మళ్ళీ నాటుకోడి కర్రీ అయితే చేయాలి. ఇంకా అన్నం అయితే అవుతుంది. ఆ స్టవ్ తేవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ అయ్యింది. ఎందుకంటే చాలా ఉబ్బరంగా ఉండింది. అక్కడైతే మొత్తం అడవి ప్రాంతం లాగా ఉంటుంది అన్నమాట. మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇంత వేడిలో అయితే ఇంకా శారీ అంటే నా వల్ల కాదు, నేను అస్సలు శారీతోనైతే హ్యాండిల్ చేయలేనన్నమాట. అందుకే డ్రెస్ అయితే వేసుకున్నాను సింపుల్గా. ఈ డ్రెస్కే నాకు చాలా ఘోరంగా అంటే ఎట్లనో ఉంది అన్నమాట అసలు బాడీ ఎక్కడ. అందుకే కొప్పు అయితే కట్టుకొని వంట చేసేస్తున్నాను. అసలు జుట్టు విరబోసుకొని శారీస్ కట్టుకొని అట్లా ఉండడం అయితే నాకు అస్సలు నచ్చదు. ఫంక్షన్స్కి కూడా నేను ఎక్కువగా ఎక్కడ వెళ్ళను, వెళ్ళినా కూడా 1 అవర్ కంటే ఎక్కువ అయితే హ్యాండిల్ చేయలేను శారీస్ని అయితే. ఇంకా మా బ్రదర్ అయితే వచ్చినప్పటి నుంచి ఆడుతూనే ఉంది. అండ్ అక్కడ మా కార్ అన్నమాట, అండ్ ఇక్కడైతే స్టవ్, ఇంకా అన్నం అయితే అవుతుంది. అండ్ అసలు చెమటలు అయితే విపరీతంగా వచ్చినాయి. నాకైతే ఎక్కువ చెమటలు వస్తే నాకు ఒకటే టెన్షన్ అవుతుంది, ఏడ వర్షం పడుతుందిరా నాయన అనేసి. ఎందుకంటే ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, వంట అయ్యే వరకు అసలు వర్షం పడొద్దని ఒకటే మొక్కుకున్నాను. ఇంకా అంత మంచిగా వంట చేసి మొత్తం అయిపోయే పూజ అయిపోయే వరకు ఇంకా లాస్ట్కి వర్షం పడ్డది అనుకోండి, ఇంకా ఉంటుంది మైండ్ మొత్తం డిస్టర్బ్గా ఉంటుంది కదా. ఇక్కడైతే చాలా ఎండగా అండ్ చాలా చెమటలు వస్తున్నాయి అన్నమాట. అందుకే ఇంకా మా హస్బెండ్ ఐస్ క్రీమ్స్ తీసుకొస్తే బ్రిత్ర ఒకటి ఇంకా నేను ఒకటి తిందామని తీసుకుంటే ఆమె చేతిలో ఒకటి పట్టుకొని మరి నా దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ అయితే గుంజుకుంటుంది. నేనైతే పెద్దగా ఏం తినను ఐస్ క్రీమ్స్ ఇవి అవి, కానీ చాలా చెమటగా ఉంటే ఇంకా తింటున్నాను. ఫస్ట్ అయితే మటన్ కర్రీ చేసేసాను, బగారా రైస్ కూడా చేశాను. ఇంకా అదే కుక్కర్లో కర్రీ తీసేసి మళ్ళీ నాటుకోడి కర్రీ అయితే చేస్తున్నాను. చాలా కొంచెం చేస్తున్నాను, ఎందుకంటే 2 కోడి పుంజులు కట్ చేసాం కదా, దాంట్లో కొంచెం కర్రీ మా కోసం చేసుకొని మిగతా చికెన్ అంతా ఇంకా అత్తమ్మ వాళ్ళకైతే పంపించేస్తాను. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే ఆ బాక్స్లో నేను అన్ని పేపర్స్లో కట్టుకొచ్చానన్నమాట. ధనియా పౌడర్, పసుపు, కారం, గరం మసాలా, అవన్నీ మసాలాలన్నీ నేను పేపర్స్లో ఇలా కట్టుకొచ్చి బాక్స్లో పెట్టుకొచ్చాను. మళ్ళీ అవన్నీ డబ్బాలు తీసుకురావాలంటే ఎంత ఎక్కువ సామాన్లు అయిపోతుంది కదా, మొత్తం గజిబిజిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఇది ఫస్ట్ టైం అని కాదు, ఎక్కడైనా సరే టెంపుల్కి ఇట్లా కోడి కోస్తున్నామంటే
అక్కడ ఎంతమంది వెళ్తున్నాము, ఎంత సరిపోతది అన్నట్టు నేను మసాలాలన్నీ పేపర్‌లో కట్టుకొని తీసుకెళ్తా అన్నమాట. మరీ ఎక్కువైతే ఇంకా బాక్స్, డబ్బాలు అవన్నీ తీసుకెళ్తాను. ఇదే అన్నమాట 2 కోడిపుంజులు కోస్తే చికెన్ చాలా తక్కువొచ్చింది. ఎందుకంటే అది నేను చాలా చాలా పెద్దగుండే. కాకపోతే ఇంత తక్కువొస్తది అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బానే వండిందిలేండి. ఇంక రోజు తింటాము. కాకపోతే ఇయర్లీ వన్స్ ఇంక అమ్మవారి కోసం వెళ్ళి మంచిగా ప్రసాదం పెట్టి మొక్కుకుంటే అదొక తృప్తి అన్నమాట మాకైతే. మేము స్టార్టింగ్ నుంచి ఏమి ఇక్కడ మొక్కుకోలేదు. పెళ్ళి కాకముందు నుంచి మమ్మీ వాళ్ళు వెళ్తారు. కాకపోతే మా హస్బెండ్ సైడ్స్ అయితే వాళ్ళు వెళ్ళరన్నమాట. ఎప్పుడు వెళ్ళరు. వాళ్ళకు అసలు వెళ్ళరు. తర్వాత నేనే మొక్కుకున్నాను బ్రిద్ర పుట్టినప్పటి నుంచి. బ్రిద్ర హెల్త్ ఇష్యూస్‌లో చాలా సార్లు కూడా నేను ఏమన్నా అయితే అక్కడ మొక్కుకుంటా అన్నమాట. అందుకే అప్పటి నుంచి ఇంకా బ్రిద్ర ఫస్ట్ బర్త్‌డే కాదు, సెకండ్ బర్త్‌డే కూడా ఆడనే చేశాను. ఫస్ట్ బర్త్‌డే కూడా అక్కడనే చేశాము అదే టెంపుల్‌లో. ఇంకా అమ్మవారికి అయితే నేను శారీ పెట్టాలనుకున్నాను. శారీ కూడా తీసుకొచ్చాను. పసుపు, బొట్టు, శారీ, ఫ్లవర్స్ అండ్ కొబ్బరికాయ అండ్ బనానాస్ అయితే నాకు దొరకలేదన్నమాట. ఇంకా ఉన్న కాడికైతే తీసుకొచ్చాను. అండ్ ప్రసాదం కూడా చూసారు కదా, అన్నము, కర్రీ కొంచెము అండ్ కొంచెం చికెన్ పీసెస్ తీసుకొని కాల్చి దాంట్లో అన్నంలో పెట్టి ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదంగా పెడతామన్నమాట. ఇంకా అమ్మవారికి ప్రసాదం పెట్టి ఇంకా లోపలికైతే దర్శనానికి వెళ్ళాము. ఎంత హ్యాపీగా జరిగింది దర్శనం అంటే ఫస్ట్ టైం నిజంగా నేను శారీ తీసుకెళ్ళడం కూడా ఫస్ట్ టైం అన్నమాట. శారీ తీసుకెళ్ళాను కదా, అమ్మవారికి శారీ పెట్టాలి అంటే ఇంకా నాకు స్పెషల్ దర్శనం అయితే ఇచ్చేశారు. అమ్మవారికి శారీ పెట్టేసి మంచిగా అర్చన చేయించుకొని నాకు రిటర్న్ తాంబూలం కూడా ఇచ్చారన్నమాట అయ్యగారు అయితే. నాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా పీస్ఫుల్గా దర్శనం చేసుకొని ఇంత మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. అండ్ అమ్మవారికి దగ్గర నుంచి మొక్కుకున్నాను అన్నమాట. ఎప్పుడు ఇంత దగ్గర నుంచి మొక్కుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను అమ్మవారిని ఇంత తనివి తీరా దగ్గర నుంచి మొక్కుకోవడం కూడా. చిన్నప్పటి నుంచి వెళ్తాము, మమ్మీ వాళ్ళైతే రెగ్యులర్గా వెళ్తారు. కాకపోతే అంత దగ్గర నుంచి ఎప్పుడు మొక్కుకోలేదు. అందుకే నాకు ఇక్కడ నా ఫేస్లో హ్యాపీనెస్ మీకు కనిపిస్తుంది. ఇంతే స్మాల్ వీడియో అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. ఫుల్ వీడియో చూసి ఎలా అనిపించింది వీడియో అనేది కూడా కామెంట్ చేయండి. దర్శనం అయిపోయాక కూడా వీడియో తీద్దాం అనుకున్నా వీలు కాలేదు. బాయ్.